హాయ్ అండి, వెల్కమ్ టు అవని క్రియేషన్స్. ఈరోజు మనం ఇంట్లోనే చేసుకున్న వెన్నతోటి నెయ్యి చేసుకుందామండి. మనం అలాగ పాలు మీద అలా డైరెక్ట్ పెరుగు కింద చేసిన వెన్న వేస్టేనండి. చేతులకి అంటుకుపోను, జిగురు జిగురుగా చిరాకుగా అయిపోద్ది. అలా కాకుండా పాలు కాసిన తర్వాత మేగడ తీసుకుని పక్కన పెట్టుకుని ఇలా వెన్న చేసుకుంటే మనం ఇంట్లో వాడుకోవచ్చండి. కొంచెం వచ్చినా కూడా సరిపోద్ది. ఇప్పుడు నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలాగ కొంచెం పెద్ద పాత్రలో వేసుకుని డైరెక్ట్గా స్టవ్ వెలిగించి దాని మీద పెట్టేయండి గిన్నె. మంట ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకోండి, తర్వాత ఇదంతా కరిగిన తర్వాత మీడియంలో పెడతారు. కానీ మనం కొనుక్కున్న కొద్ది పాల నుంచే ఇంట్లోకి సరిపడా చేసుకోవచ్చండి, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దీంట్లోనే ఇది మరిగేటప్పుడు కోవాలకు కూడా వస్తుంది, అది కూడా తీసుకొచ్చు. చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం. దీంట్లో వచ్చిన ఆ కోవాతోటి కొద్దిగా పంచదార వేసిస్తే ఫ్రిడ్జ్లో పెట్టి చాలా బాగుంటుందండి. అది కూడా ప్రోటీనే కదా, అది కూడా పడేయాల్సిన అవసరం లేదు. అది కూడా ఎలాగో చూపిస్తాను. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుందండి నెయ్యి కాగాలంటే. వెన్నంతా ఇది మేగడంతా ఇలా కరిగింది కదా, మంట కొంచెం సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు నిదానంగా కాగుతుంది. ఇదిగోండి ఇలాగ పొంగుతుంది కదా, ఇలా పొంగుతున్నప్పుడు దీన్ని ఇంకో గిన్నెలోకి వడపోసేసుకోండి. అసలు మనకి చాలా ఫ్రెష్ అయ్యి కొంచెం కూడా చిన్న నలక కూడా లేకుండా ఉండే ఫ్రెష్ నెయ్యి తయారైపోద్ది. చాలా తక్కువగా ఉంటుందండి దీని క్వాంటిటీ. ఇది నురగ వల్ల ఇలాగ పొంగిపోద్ది పైకి. గిన్నె మాత్రం పెద్దదే పెట్టుకోండి మీరు, నేనైతే పెద్దదే పెడతాను. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, కాలితే ఒకసారి ఆపుకుంటా దింపుకుంటా. స్టవ్ ఒకసారి ఆఫ్ చేసేసుకోండి, అనవసరంగా వేస్ట్గా మండుతుంది కదా. ఇది నేను ఒక 1 మంత్ నుంచి స్టోర్ చేసుకున్నదండి. పెరుగు మీద కాదండి, ఇది పాలు మీదే తీసుకుంటాను నేను. కొంచెం ఓపికగా ఇలా చేసుకుంటే మనం కొనుక్కునే కొంచెం పాలతో కూడా ఇంట్లోనే నెయ్యి చేసుకోవచ్చండి. ఫ్రెష్గానే ఉంటుంది, బాగుంటుంది. పిల్లలు ఎప్పుడన్నా అడిగినా కొద్దిగా వేయడానికి కూడా బాగుంటుంది. అదే మనం ఇలాగే తోడుపెట్టుకుని పెరిగి చేసుకుని తినేసామంటే అదంతా వేస్టే తప్ప కంచాలకి, ప్లేట్లకి, మన చేతులకి చాలా జిగురుగా అంటుకుంటుంది. కొంతమంది పిల్లలు దానివల్ల మజ్జిగ కూడా వేసుకోవడానికి ఇష్టపడరు, పెరుగు వేసుకోవడానికి. ఇలా తీసేసుకుంటే మనం నెయ్యి కూడా తినొచ్చు, పెరుగు తినొచ్చు. చూసి
ఇదిగోండి ఇదంతా ఇందులోకి వడకేసేసుకున్నాం కదా. ఇంకా మనం ఇది మళ్ళీ వడబోయాల్సిన అవసరం కూడా ఉండదండి, ఫ్రెష్గా కాగుతుంది నెయ్యి. ఇంకా కొంచెం మరగాలి అది. ఇదిగోండి కోవా అని చెప్పాను కదా, ఇదిగో ఇదేనండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం నెయ్యి ఉండంగానే తీసేసుకోండి, మరీ అంతా వడపోసే ఎక్కర్లేదు. ఇలా కొంచెం ఉండంగానే ఇది ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసుకుని మనం పక్కకు మార్చుకున్న నెయ్యి దాకని మళ్ళీ స్టవ్ మీద పెట్టి చిన్న సిమ్లో, చాలా సిమ్లో పెట్టండి, నిదానంగా కాగుతుంది. ఇదిగోండి ఇది కోవా అన్నాను కదా, ఇలా వచ్చింది కదా. ఇదిగోండి చాలా బాగుంటుందండి ఇది. దీంట్లో మనం పంచదార అయినా వేసుకోవచ్చు, ఇలా కొంచెం బెల్లం పొడి అయినా వేసుకోవచ్చు. ఇది బెల్లం పొడి అండి. అలాగే కొంచెం నెయ్యి ఉండగానే తీసేసుకోండి, మరి నెయ్యి అంతా పడుకోవద్దు. ఇది కూడా ప్రోటీనే కదండి, ఇది కూడా పడేయాల్సిన అవసరం లేదు, తినచ్చు, మంచిదే పిల్లలకి. లేదంటే కొంచెం ఇందులోనే ఉప్పు కారం వేసుకుని అన్నంలో కూడా కలుపుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్నది కదండి. ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలకి ఇస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. మన కోవా స్వీట్లా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈసారి. నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాను. ఇదిగోండి నెయ్యి అయితే చూసారా కలర్ మారుతుంది. దీంట్లో మెంతులు అవి ఇవి ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మనం చక్కగా కాసుకుంటే కొంచెం ఎర్రగా పూసలాగా చక్కగా ఉంటుందండి. కనీసం 6 months అయినా పాడవదు అసలు. మెంతులు వేయాల్సిన అవసరం లేదు, పసుపు వేస్తారు కలర్ కోసం, అవేం అవసరం లేదు. మనం అందంగా నీట్గా సిమ్లో, చాలా సిమ్లో చేసుకుంటే దాని అంతటి కలర్ అదే వస్తుంది, పూసలాగా కూడా అదే వస్తుంది. ఇదిగో చూసారా, ఇందాక ఇప్పటికి రంగు మారిపోయింది. ఇంకా దీన్ని వడపోయాల్సిన అవసరం కూడా ఉండదండి, దీంట్లో ఇంకేమీ ఉండదు. ఇదిగోండి ఇంకా సరిపోయిందండి, కలర్ వచ్చేసింది, కట్టేసుకోవడమే. చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్ హెల్దీ అయిన నెయ్యి మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.